హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నాము అంటే జాతీయ వినియోగదారుల దినోత్సవం గురించి ప్రసంగం ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఇలా స్టార్ట్ చేయండి. గౌరవనీయులైన పెద్దలారా, అధ్యాపకులారా మరియు నా ప్రియమైన మిత్రులారా, అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనమంతా ఎంతో ప్రాముఖ్యత గల ఒక విషయంపై మాట్లాడుకోబోతున్నాం. అదే జాతీయ వినియోగదారుల దినోత్సవం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న ఈ దినోత్సవాన్ని భారతదేశంలో జరుపుకుంటాం. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. ఈ వినియోగదారుల దినోత్సవం అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటాం? దీనివల్ల ఉపయోగం ఏం? అనే సందేహాలు ఉంటాయి. ఈరోజు నేను అదే విషయాన్ని చాలా సులభంగా తెలుగు భాషలో మీకు వివరించబోతున్నాను. ముందుగా ఒక ప్రశ్న. మనలో ఎవరు వినియోగదారులు కారు? నిజానికి మనమంతా వినియోగదారులమే. మనం బియ్యం కొనుగోలు చేసినా, బస్ టికెట్ తీసుకున్నా, మొబైల్ రీఛార్జ్ చేసినా, ఆన్లైన్లో బట్టలు ఆర్డర్ చేసినా అన్నింటిలో మనం వినియోగదారులమే. అంటే వస్తువు లేదా సేవను కొనుగోలు చేసే ప్రతి వ్యక్తి వినియోగదారుడే. అలాంటి వినియోగదారుల హక్కులను కాపాడడానికే జాతీయ వినియోగదారుల దినోత్సవంను జరుపుకుంటాం. 1986 సంవత్సరంలో భారత ప్రభుత్వం వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ చట్టం అమల్లోకి వచ్చిన రోజే డిసెంబర్ 24. అందుకే ఆ రోజును జాతీయ వినియోగదారుల దినోత్సవంగా గుర్తించారు. ఇప్పుడు మరో ప్రశ్న. ఈ వినియోగదారుల దినోత్సవం ఎందుకు అవసరం? ఎందుకంటే చాలాసార్లు మనం మోసపోతుంటాం. నాసిరకం వస్తువులు అమ్మటం, తప్పుడు ప్రకటనలు చూపించడం, డబ్బు తీసుకొని సరైన సేవ ఇవ్వకపోవడం ఇలాంటి సమస్యలు మన జీవితంలో చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారుడు భయపడకుండా, మౌనంగా ఉండకుండా, ధైర్యంగా తన హక్కుల కోసం పోరాడాలని చెప్పడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. వినియోగదారుడికి చట్ వినియోగదారుడికి చట్టం కొన్ని హక్కులు ఇచ్చింది. మనం కొనుగోలు చేసే వస్తువు మన ఆరోగ్యానికి హాని చేయకూడదు. వస్తువుని గురించి పూర్తి సమాచారం ఇవ్వాలి. మనకు నచ్చిన దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి. మోసం జరిగితే ప్రశ్నించే హక్కు మనకుండాలి. నష్టం జరిగితే పరిహారం పొందే హక్కు కూడా మనదే. ఇవన్నీ వినియోగదారుల పరిరక్షణ చట్టం మనకు ఇచ్చిన హక్కులు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. మనకు అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పాలి? దానికి మన దగ్గర వినియోగదారుల ఫోరంలు ఉన్నాయి. ఇవి 3 స్థాయిల్లో ఉంటాయి. జాతీయ స్థాయిలో జిల్లా వినియోగదారుల ఫోరం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిషన్ ఉంటుంది. దేశ స్థాయిలో జాతీయ కమిషన్ ఉంటుంది. మనకు జరిగిన నష్టం ఎంత ఉందో దాని ఆధారంగా మనం ఏ ఫోరంకి వెళ్ళాలో నిర్ణయిస్తారు. సాధారణంగా చిన్న మొత్తంలో నష్టం ఉంటే జిల్లా ఫోరంకి వెళ్ళాలి. పెద్ద మొత్తంలో నష్టం ఉంటే రాష్ట్ర లేదా జాతీయ ఫోరంకి వెళ్ళాలి. కానీ సాధారణ వినియోగదారులకు ఎక్కువగా జిల్లా ఫోరమే సరిపోతుంది. ఇప్పుడు కేసు ఎలా వేయాలి అనే విషయాన్ని చూద్దాం. చాలామంది అనుకుంటుంటారు, కేసు వేయాలంటే లాయర్ కావాలి, చాలా డబ్బులు కావాలి అని. కానీ వినియోగదారుల ఫోరంలో అంత కష్టం లేదు. మనం మన సమస్యను సాదాసీదగా ఒక పేపర్పై రాసి, మనకు జరిగిన అన్యాయాన్ని వివరించి, దానికి సంబంధించిన బిల్లులు, రసీదులు, ఆధారాలు జతచేసి ఫోరంలో దాఖలు చేయవచ్చు. లాయర్ లేకుండా మీ కేసును మీరే వాదించుకోవచ్చు. ఫీజు విషయానికి వస్తే ఇది చాలా తక్కువ ఉంటుంది. కొన్ని వందల రూపాయలతో కేసు నమోదు చేయవచ్చు. పెద్ద పెద్ద కోర్టుల ₹1,00,000 ఖర్చు అవ్వవు. అందుకే ఇది సామాన్య ప్రజల కోర్టు అని కూడా అంటుంటారు. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న. ఎంతకాలంలో కేసు వేయాలి? సాధారణంగా మనకు అన్యాయం జరిగిన తేదీ నుంచి 2 సంవత్సరాలలోపు కేసు వేయాలి. ఆలస్యమైతే సరైన కారణం చూపించాలి. అందుకే అన్యాయం జరిగిన వెంటనే చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. కేసు వేయగానే వెంటనే తీర్పు వస్తుందా అంటే కాదు. కానీ వినియోగదారుల ఫోరంలో సాధారణ కోర్టుల కంటే త్వరగా న్యాయం ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. కొన్ని నెలల్లోనే కేసులు పరిష్కారం అవుతాయి. మిత్రులారా, ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు అవసరం అంటే మనలో చాలామంది మోసపోయిన వదిలేయండి అని అనుకుంటుంటారు. కానీ మనం ప్రశ్నించకపోతే మోసగాళ్ళు ఇంకా ధైర్యం పొందుతారు. మనం ఒక్కసారి ధైర్యంగా నిలబడ్డామంటే మన తర్వాత వచ్చే వందల మందికి అది రక్షణగా మారుతుంది. చివరిగా నేను చెప్పాలనుకునేది ఒకటే. వినియోగదారుడు అంటే బలహీనుడు కాదు. వినియోగదారుడు చైతన్యవంతుడైతే సమాజం మారుతుంది. మన హక్కులు తెలుసుకుందాం. బిల్లు రసీదులు దాచుకుందాం. అన్యాయం జరిగితే భయపడకుండా వినియోగదారుల ఫోరంను ఆశ్రయిద్దాం. ఇదే జాతీయ వినియోగదారుల దినోత్సవం మనకిచ్చే నిజమైన సందేశం. ధన్యవాదాలు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో పంచుకోండి.